సీరియస్ ఏం సీరియస్ సీరియస్ ఏం సీరియస్ ఏయ్ ఏంది సంతకం పెట్టా నేను చెప్తున్నా నాకు కాల్ మంచిగా. చేస్తున్నావా నువ్వు అరే పండు మమ్మీ మీద ఇలా రివెంజ్ వీడియో చేద్దాం. ఏం రివెంజ్? విడాకులు ఇచ్చినట్టు పేపర్ మీద సంతకం పెడదామని చెప్దాం. ఏది రియల్ పేపర్ ఉట్టి పేపరా? ఇలా పేపర్ మీద పెట్టమని చెప్దాం. మళ్ళా మమ్మీ ఏడుస్తుందేమో. ఎటువంటి నిన్న మనం ప్రాంక్ చేయలే ఆరా జసేపు ఆట ఆడిద్దాం మనం కూడా. అయితే ఓకే పిలువ మరి మమ్మీకి వెళ్దాం. బుజ్జి బుజ్జి రా. ఏమైందా వాళ్ళు నేర్చుకుంటున్నావు నేర్పిస్తావా నాకు? ఆలే ఏం లేదు ఇక్కడ సంతకం పెట్టు. నువ్వెందుకు పెట్టినావు నేనెందుకు పెట్టాలి? పెట్టరాదు చెప్తా గానీ ఒక్క ముక్క అర్థమైతలేదు నాకు. ఇది ఏంటిది ఎందుకు పెట్టు. పెట్టాలి? విడాకుల పత్రం అది. ఏంటిది విడాకులు అది. విడాకుల? మా విడాకులు ఏం కాదు. మీ ఆవిడాకులే కాదు మా ఆవిడాకులే. పెట్టాలా విడాకుల పత్రం అంటే? దేనికి విడాకులు ఏంటిది? సంతకం ఏంది? ఇడుపు కాగితం ఇస్తున్నా. ఇడుపు కాగితం రేపు లేదు ఎల్లుండి మ్యారేజ్ డే పెట్టుకొని ఇడుపు కాగితమా? ఇడుపు కాగితం అంటే ఏంటిది? అదే ఇద్దరు ఇడిపోతారు కదా అదే కాగితం. సంతకం పెట్టు. అంటే ఇక్కడ సంతకం పెడితే ఇడుపు కాగితం అవుతుందా? డాడీ సంతకం పెట్టినాక చెప్పకపోయినావు డాడీ. ఎందుకు దేనికి విడాకులేంది? విడాకులు ఏ పాటు నేను నీతో భరించలేను. ఏం లేదు భరించుడు. బయటికి పోతే ఒకటే ఫోన్లు ఏడున్న వీడియో కాల్ చేస్తావు. అంటే ఏడికి పోతావు మరి నువ్వు? అంత అనుమానం ఉండొద్దు మొగల మీద పాటు. దేనికి నువ్వు సంతకం పెట్టే నేను నీతో భరించాలి. దేనికి సంతకం? దేనికి నువ్వు నాకు నచ్చలేదు. దేని నచ్చలే? నచ్చలే ఇన్ని రోజులు నువ్వు నచ్చని ఎందుకున్నావు? ఇన్ని రోజులు అంచింది ఇప్పుడు నచ్చలేవు. ఎందుకు నచ్చలేవు అని అంటే మరి వేరేటోళ్ళని చూసుకున్నావు, వేరేటోళ్ళని పెళ్లి చేసుకున్నావు. నాకంత సినిమా లేదు. మరి నచ్చలేదని అంటే ఏమన్నట్టు? ఒక్కని ఉంటావా? ఇద్దరు పిల్లల్ని ఏం చేస్తావు? సంతకం పెట్టు. నేను సంతకం పెట్టా ఏం పెట్టా? రీజన్ చెప్పు నాకు ఫస్ట్. నేను ఎందుకు విడాకులు తీసుకోవాలి? మరి నాకు ఇప్పుడు 20 లక్షల కట్నం ఇచ్చేసేయి, నాది నాకు రిటర్న్ ఇచ్చేసేయి, పోతా మా గారికి నేను పోతా. నువ్వు నాకేమైనా కట్నం ఇచ్చినావా? కథలు పడుతున్నావా? కట్నం ఇచ్చినావా అంటున్నా. కట్నం ఇవ్వకపోతే ఇచ్చినావు నా కట్నం? 16 ఏళ్ళ నుంచి చేస్తలేనా కష్టం నీ దగ్గర? 16 ఏళ్ళ నుంచి నేను దాతలేనా? ఏం కాదు నేను కష్టం చేస్తలేనా? మరి ఉట్టిగా నన్ను ఉట్టిగా దాదాపు ఏం చేసావు? ఇంట్లో పని చేస్తలేను, పిల్లల ముడ్డిలు కడగలే, పిల్లలను కనలేదు, పిల్లలు పెరగలేదు. వాళ్ళని తీసుకొని పో. ఏంది వాళ్ళని తీసుకొని పోయే? ఎవరిని తీసుకొని పోవాలి? ఎవరి ముట్ట అడిగినా వాళ్ళని తీసుకొని పో. అంటే బయటికి పోతే ఫోను, దోస్తులతో తిరగనియవు, ఏడికి పోనీయవు. మనకాడికి పోతే వీడియో కాల్ చేయాలి. ఏడున్నా చెప్పు, గిడున్నా ఆ వీడియో కాల్ చేయి. ప్రతి ఒక్కదాన్ని వీడియో కాల్ చేసుకుంటా కూర్చోవాలి. నేను నేను వేరే సార్ల దగ్గర ఉంటా, నేను ఏదైనా మేడం దగ్గర ఉంటా. మేడం దగ్గర ఉంటావు. నువ్వు ఎందుకు ఉండవు కానీ మేడాల దగ్గర మస్తుకుంటావు. అందుకే ఏ మేడం దగ్గర పోతున్నావో అందుకే నన్ను వద్దంటుకుంటాను. అరే 12 పనులు ఉంటాయి బయటకు పోయినప్పుడు. మొగోనికి అన్నప్పుడు వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయి చేస్తారు. అవన్నీ నాకు నచ్చలే. మరి నచ్చకపోతే ఇప్పుడు నడికి వచ్చిన 10 మందితో మా ఇంట్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా వీడియో కాల్ చేయి చేయమంటారే. ఇప్పుడు దానికి విడాకులు అంటావా? అంతే. నాకు నచ్చలే. 16 సంవత్సరాల నుంచి 16 కానీ 20 కానీ ఇంకా 3 రోజులు అప్పుడు అట్లా లేవు. మరి ఇప్పుడే మరి ఇట్లా అవుతున్నావు. మరి ఎవరి మాటలు నువ్వు అట్లా చెప్తున్నావు అంటే నేను ఇట్లా అవుతున్నా. అక్కల మాటలు పట్టుకొని చెడిపోతున్నావా? ఏ పక్కన వాళ్ళు చెప్తున్నా? 16 సంవత్సరాలు ఏంది ఇప్పుడు నీకు అనుమానం ఎందుకు వస్తుంది నా మీద? మరి 16 సంవత్సరాలు ఏంది నువ్వు ఊకే బయట ఎందుకు ఎక్కువ తిరుగుతున్నావు? అప్పటి నుంచి అట్లా తిరిగినా. 16 సంవత్సరాలు ఏంది మరి ఇలా విడాకులు ఎందుకు అంటున్నావు? అప్పటి నుంచి అట్లా తిరిగింది. నీకు ఇలా అనుమానం అవుతుంది కాబట్టి విడాకులు ఇస్తున్నా. జోక్ చేస్తాను ఇదంతా. జోక్ ఎందుకు చేస్తారు? సీరియస్ చెప్తుంటే మరి సీరియస్ ఏం సీరియస్ సీరియస్ ఏం సీరియస్ ఏంది? సంతకం పెట్టా నేను చెప్తున్నా. నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులకి వెళ్ళింది ఏంటి? ఇప్పుడట విడాకులు అట. విడాకులు ఏం విడాకులు? అట్లే ఉంటది. ఏంటి పెట్టేదేంది? నీ సంతకము నువ్వు ఏడ నేర్చుకోవచ్చు మాటలు. ఎవరు నేర్పిస్తుండు నీకు? నీకు నేర్పుతురు ఏమన్నా? నేను ఇంట్లోకి వెళ్ళి బయట ఇప్పుడు ఎందుకు వస్తుంది? నువ్వు అట్లా చేస్తున్నావు. 12 గంటల దాకా తిరిగినా వీడియో కాల్ చేయలే. గంట పోగానే వీడియో కాల్ ఎట్లా అంటారు? అప్పుడు నాకు చిన్న ఫోన్ ఉంది. అప్పుడు నాకు చిన్న ఫోన్ ఉంది. పెద్ద ఫోన్ కూడా ఉంది. పెద్ద ఫోన్ ఉన్నప్పుడు నాకు తెలియదు నేను వీడియో కాల్ చేయాలని అంత తెలివి లేదు. ఇప్పుడు తెలివి వచ్చింది నాకు. కథలు తెగకుండా నాకు ఎప్పుడు ఎవరు నేర్పుతురు? ఎవరికి? నీకు నేర్పిరా నాకు నేర్పిరా? నీకు ఎవరు నేర్పుతురు? నీకు నేర్పిరా నాకు నేర్పిరా? నీకు నేర్పుతురు. నేను ఎవరు అటుపోతుంది ఇటుపోతున్నా చెప్తారా? ఇప్పుడు విడాకులని నీకు ఎవరు నేర్పిరు? ఎవరు తీసుకోమన్నారు? నేనే తీసుకుంటున్నా. నీ టార్చర్ భరించలేక.
విడాకులు తీసుకొని రా, ఇద్దరం ఉందామని విడాకులు చెప్పినా? కావాలి కోరు కావాలి చెప్పండి నాకు ఆ? ఆ. మరి ఇన్ని నువ్వు అంటే రోజులు ఎన్ని వాడికి మంది మాటలు పట్టుకుంటావు నేను ఎవరి మాటలు పట్టుకోను నా మాట నేనే ఇంట ఏంది ఎవరిని చూసుకున్నావు ఎప్పుడు మళ్ళా ఎవరి దగ్గరికి పోతావు ఏడు నాకు 100 మంది అన్నారా మరి ఏడుంటావు ఏడ తింటావు ఏడ అంటారు వంటావు? రోడ్డు మీద ఫుట్పాత్ మీద పని చేసుకుని మరి అంత పరిస్థితి ఎందుకు మరి నన్ను విడాకులు తీసుకో టార్చర్ భరించలేదు ఆ టార్చర్ అయినా భరిస్తారు ఈ నెల అనుకునే మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు తెలివగా చేసుకున్నా మరి ఇప్పుడు తెలిసినాక పడి ఉండాలి సచిన నువ్వు ఫోన్ చేయ గడికి అంటే చెప్పు ఫోన్ ఎందుకు చెయ్యరా బయటకు పోతే ఏదైనా అవసరం ఉంటే బయటకు పోతే చేయాలి వాళ్ళు ఏడున్నావు గిడి ఉన్నా అంటే పెట్టేయాలి ఆడు ఏం చేస్తున్నావు ఆడు ఎవరు ఉన్నారు ఎవరితోటి ఉన్నావు వీడియో కాల్ చేయి అడుగుతారు అవన్నీ అడుగుతారా అడుగుతారు ఏడున్నావు అని అడగాలి గిడ ఉన్నా అంట ఏ టైం అవుతుంది గీ టైం అవుతుంది అంతే అదొక్కటే వినాలి నమ్మకం లేదు నమ్మకం లేనప్పుడు కూడా సంతకం పెట్టు నేను పెట్టా నేను ఎందుకు నమ్మకం లేనప్పుడు సంతకం పెట్టి ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను ఎందుకు పెడతాను నాకు అర్థం కాదు ఇద్దరు మాతోటే ఉంటారు పో సంతకం పెట్టు నాకు మరి నేను పైసలు రాసుకుంటా పో 15 సంవత్సరాల నుంచి 15 లక్షలు ఇయ్యి ఎవరికి? పోతా 15 లక్షలు ఇయ్యి వెళ్ళిపోతా నేను 15 లక్షలు నాకు కూడా కట్టు సంవత్సరానికి ఇంత తిండి పెట్టినా నేను సాధినా అన్ని చేసిన ఫోన్ ఇటు మీ అవ్వకి ఫోన్ చేసి ఎవరికి మీ అవ్వకి ఎత్తిటి మీ అవ్వకి చేసుకో మా అవ్వకి ఏం ఎవరు చేస్తావు? నేర్పించారు అడుగుతిటి మీ ఫోన్ అవ్వకి- ఇది మీ అవ్వకి చేసుకో అని నీ చెప్పిన. ఫోన్ మీ అవ్వకి చేస్తా ఓ, ఇగో చెప్తున్నా, నన్ను తీసుకొచ్చిన మీ అవ్వకి చెప్తా నా మెంటల్ ఎక్కియకు నీకు మెంటలా చెప్తున్నా ఫోన్ ఇయ్యని మీ అవ్వకి చేస్తా ఫోన్ నేను నువ్వు పిచ్చోనివే కానీ నాకు ఫోన్ ఇయ్యి ఫస్ట్ ఫోన్ ఇయర్ మొదటి సంతకం నక్కరాలు చేస్తున్నావా నువ్వు అరే ఫోన్ మీ అవ్వకి చేస్తే నేను ఫోను నక్కరాలు చేస్తున్నావా మీ అవ్వకి ఫోన్ చేసిన అడుగుతుంది ఎవరు విడాకులు తీసుకోమన్నారు నీకు ఎవరు తీసుకోమన్నారు ఇటు అలా లాయర్ రెడీగా ఉన్నాడు లాయరు ఆ, అయితే లాయర్ పని అవుతుంది నీ పని అవుతుంది ఫోన్ ఇయ్యి నువ్వు మీ అవ్వకి చేస్తా నేను మీ అన్నలకు చేస్తా మీ అవ్వకి చేస్తా మీ అక్క చెప్తే అర్థం చేసుకో ఏంది కాంప్రమైజ్ అవుతావా ఫోన్ చేయకుండా ఉంటావా ముందు ఊర్లో అడుగుదాంపా అందరి ముందట నేను ఏం తప్పు చేసినో ఎందుకు విడాకులు తీసుకుంటున్నావు చెప్దాంపా ఊరికి వా పెళ్ళైతే మీ వాళ్ళందరు కలిసి చేసిరు కదా పెళ్లి చేస్తారే ఆ, ఎవడైనా పెళ్లి చేస్తాడు మరి విడాకులు కూడా అందరి ముందట. మొగతో పనవా చేయలే అని అడుగుతారు ఊరు అడుగుతారా ఇప్పుడు అన్ని సమాధానాలు ఊర్లో సమాధానం చెప్పినాక సంతకం అన్న అడుగుయి పెట్టు. నువ్వు సింపై పేపర్ ఫస్ట్ ఈ పేపర్ ఇంత ఇంకా 100 పేపర్ వస్తుంది ఏంటిది ఆ. ఏందిరా డాడీ గిట్లా చేస్తుండు నాకు రాళ్ళు చేస్తుండా విడాకులు కావాలి మర్యాదగా కాళ్ళు మొక్కి కాంప్రమైజ్ అవుతావా ఆ, సంతకం పెడతావా కాళ్ళు ఎందుకు మొక్కాలే తప్పు చేసిండా నేనేమన్నా ఊకే ఫోన్ చేయాలి నేను నేను పెట్టా దెంగ ఇది నువ్వు పెడతావనే పోనా నేనే పోతా ఊకే ఇంతకెళ్ళి నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఎందుకు పోతాడు మరి ఊకే ఇంత భరించలేను టార్చర్ నేను తట్టుకోను నేను ఏం టార్చర్ పెడుతున్నా కొడుతున్నానా రోజు ఆ కొట్టినా ఏం కాదు కొట్టినా పడతా నేను కొడుతున్నానా తిడుతున్నానా గుద్దుతున్నానా అన్నం పెడతలేనా కొట్టినా ఏం కాదు కొట్టినా ఏం కాదే ఆ, బయట పోగలను నీ పెన్నామేంద్ర ఊకే ఫోన్ చేస్తుంది నా ఇజ్జత్ పోతుంది ఆ, మరి బయటికి ఇంట్లోనే ఉండు బయటికి 10 మందిలో తిరిగితేనే పరువు ఉంటుంది 10 పైసలు ఉడతాయి ఆ, ఇంట వాటే ముట్టాయి మళ్ళీ ఫోన్ చేసినప్పుడు సమాధానం చెప్పుకోవాలి ఇక తప్పదు చెప్తాం కదా తినాలి కదా నువ్వు ఇంటున్నా కదా ఇప్పుడు వినకపోతే ఇన్నేళ్ళ నుంచి ఏం చేసినా మరి నేను బయట ఉన్నా గిడ ఉన్నా అన్నప్పుడు వినాలి నిన్నా నువ్వు మన వీడియో కాల్ చేయి ఆ, చూపి ఆ? జోకు గీయకు నాకు నాకు రాదు. నేనేం జోక్ చేస్తాలే నువ్వు చేస్తున్నావేమో జోకు దెబ్బలు పడపి అని చెప్తాను కొట్టు కొడితే కొట్టు పడతా తినాలే కొట్టకు నీకు దండం పెడతా కొట్టకు ఇంటవా రేపు పొద్దుగా లేచి ఇంటవా డాడీ నీ ఫోన్ తీసుకురా పోరా అలా ఫోన్ చేద్దాం కొడుతుండని నా ఫోన్ నకరాలు చేసినావు అంటే మంచిగా ఉండదు చెప్తున్నా నేను ఏందనుకుంటున్నావు తెచ్చుకో వీడియో తీసి పెట్టుకో ఏం వీడియో కొడుతుండు అని మీ అమ్మకి చేస్తున్నావు నేను మాట్లాడితే హలో లాయర్ లాయరా ఆల్రెడీ రెడీ అంతా ఏం రెడీ సరే సరే రేపు తీసుకొస్తున్నా విడాకులకు జోక్ కాదు సీరియస్ మాట్లాడుతున్నావు నువ్వు నీకు జోక్ లెక్క అనిపిస్తుందా ఆ, జోక్ కాదు సీరియస్ సరే సార్ సరే సరే ఏంటిరా సార్ ఓకే సార్ ఓకే సీరియస్ డాడీ ఎర్లీ మార్నింగ్ 10 o'clock కోర్టులు ఉంటా ఓకే నేను ఏం తప్పు చేసింది అట్లా చేస్తావు అంతే అది నచ్చలే నేను ఏం తప్పు చేసిన బాబా నేను నచ్చలేదే నీకెందుకు నచ్చలే చెప్పు మళ్ళీ నాకు చెప్పు ఎవరు ఇప్పటిదాకా చెప్పినా తెలుగులా మళ్ళా ఇంగ్లీష్ అబ్బా నేను ఏడిపోతా చెప్పు ఇగో ఏదైనా తప్పు చేస్తే క్షమించు కానీ ఇట్లా అయ్యాకు ప్లీజ్ ప్లీజ్ దండం పెడతా కాలు మొక్తా ఇగో కాలు మొక్తానే ఒక కాలం మొక్కుతున్నావు నువ్వు ఇగో ఏదో పిల్లం పోడు అన్నప్పుడు కామన్ గా అనుకుంటాం కానీ ఇంకా కోట్లు అంటారు ఎవడన్నా
నవ్వుతున్నామేంది అదే కాళ్ళు మొక్కినామే ఆయన నవ్వు వచ్చింది మొక్కినా తలకా అని 100 సార్లు మొక్కుతా కానీ విడాకులు ఎందుకు పిల్లలు పెద్దగా అయినాక అవన్నీ పిచ్చారా నేను ఏదో ప్రాంక్ చేసినాం మేము అదే కెమెరా నిన్ను ఇచ్చిపెట్టి ఉంటారా ప్రాంకా? ముందుగా నేను ఉంటారా నిన్ను ఇచ్చిపెట్టి ఏమో నాకెందుకు ప్రాంక్ అంటే గిట్లా మెంటలోడా మరి ఊగా నాకు చేస్తున్నావు కానీ రివెంజ్ ఇట్టు ఉంటుంది నా దగ్గర కొడతా నేను ఇప్పుడు చెప్పండి చెప్పు అరే ఓ బాడుకో నల్లెక్క గాడ కూర్చున్నావేంద్రా కెమెరాలో చెప్పు చూసేటోళ్ళకు చల్ల చెమటలు పుట్టినాయి నిజమే అనుకున్నా నేనైతే ఫోన్ చేసాడైతే నిజమే అట్లా చేస్తా కాబట్టి నిజంగానే చేస్తుండేమో అనుకున్నా సో ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇంకొకసారి ఇట్లాంటి వీడియోలు తీస్తే పుచ్చ వలిగిపోద్ది, అర్థమవుతుందా? పుచ్చ నెక్స్ట్ హై లెవెల్ ఉంటుంది, ఇంకా పలిగిపోద్ది, అర్థమైంది? నెక్స్ట్ హై లెవెల్ ఉంటుంది చూడు. ఇంకా హై లెవెల్ అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసు. బాయ్ ఫ్రెండ్స్.